నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ఎన్నికల నిబంధనలకు 100% అనుగుణంగా ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు. 30వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం 1వ వార్డులో గడప గడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ రూరల్ మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం. సైదేపూడి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన రాము. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిటర్నింగ్ అధికారి వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. కొడాలి నాని భాయ్ 5 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఉన్న దానికి సంబంధించి కూడా తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున స్క్రూటినీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంత కూడా అటెండ్ అయ్యాం. చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం. ఎందుకని చెప్తున్నా అంటే ఈ రోజున కొడాలి నాని అప్లికేషన్ తీసుకోగానే మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది అబ్జెక్షన్ అంటే నేను సంతకం తలెత్తకుండా సంతకం పెట్టే ముందు నాకు చూపించాలని చెప్పి వన్ సైడ్గా రంకిలేస్తుంది ఆమె. ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎందుకు తీసుకోరు? తప్పేముంది దాంట్లో? వై కాంట్ దే రిప్లై? మేము అడిగిన సింపుల్ క్వశ్చన్, మేము అబ్జెక్షన్ ఉండే దానికి సమాధానం చెప్పమన్నాం. దానికి ఒక ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇంతమంది మేము వెళ్ళినా సరే బయటికి పంపించేస్తా, మీరు యాక్షన్ తీసుకుంటా, ఇదా? వాళ్ళు ఆయన సబ్మిట్ చేశారు. తప్పే ఉంది. ఇప్పుడు మాది ఉండే వాళ్ళు సబ్మిట్ చేసాం. మేము దాన్ని వీ వాంటెడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్. తీసుకోవచ్చు కదా. సంతకం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా? మేము సైమన్ డే సంతకం పెట్టబోతున్నప్పుడు మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. మేము అబ్జెక్షన్ అని వెయిటింగ్ ఇన్ అబ్జెక్షన్. మేము పెట్టేసాను అయిపోయిందంటే తల ఎత్తున్నాం. ఎందుకంటే షీ నోస్. తల ఉంచుకుని సంతకం పెట్టి మేము నుంచున్నట్టు ఆల్రెడీ నేను ఉన్నాను, తులసి ఉన్నారు, మేము నుంచున్నాం. ముందే అవి ఉన్నా లేకపోయినా మాకు అబ్జెక్షన్ ఉంది. హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను ఇమీడియట్ గా టైం ప్రకారం సంతకం పెట్టేసి ముందుగా ఇవ్వాలంటే మేము నుంచున్నాం. పెట్టబోతున్నప్పుడు మేము ఇమీడియట్ గా అబ్జెక్షన్ నుంచున్నాం. కాదు ఆమె తలెత్త పైకి, ఆమె చూడకపోతే మేమేం చేయం. ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో ఇవాళ ఆరోను కూడా అదే పద్ధతిలో మేడం ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడితే రంకీలేస్తుంది మా మీద. ఎవరిని చూసుకుని మాట్లాడుతుంది అట్లా? మాకు రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా? మాకు ఆ రైట్ లేదా? నాకు వాళ్ళు ప్రధానమైన నాకు 2 అబ్జెక్షన్స్ ఉన్నాయి. తీసుకోవాలా లేదా? ఓకే, సంతకం పెట్టేశాం. సంతకం ఒక సెకండ్ తేడా. రికార్డెడ్ ఇది ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది. మేము మాట్లాడితే రంకిలేసేస్తుంది మా మీద. ఇంకేం చేస్తాం? వీఆర్ హెల్ప్లెస్. ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఇంత దుర్మార్గంగా ఒక ఆరోని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుందో. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి.
తర్వాత కార్యాచరణ ప్లస్ తర్వాత మాకున్న రైట్స్ నాకు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మాట్లాడతాం, హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తాం, అన్ని కూడా చేయబోతున్నాం. మేము ఎక్కడ వదిలేదు లేదు. మేము ఎట్టి బస్సులో భవిష్యత్ డిస్క్వాలిఫై అయ్యే విధంగా మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి. మేము చేస్తాం, మాకు హక్కు ఇచ్చింది అది. కానీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఒక ఆఫీసర్ గౌరవ పదవిలో ఉండి రంకిలు వేయటం మా మీద. నువ్వు మాట్లాడితే బయట పంపించావు. వాట్ ఇస్ థింగ్? ఏమన్నా మాకు ఆ రైట్ లేదా మాట్లాడతాకి? ఇంత అడ్డగోలుగా మాట్లాడతాం, చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోయాను నేను. అది ఇంకోటి అయితే నేను లేడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఆమె ఆ లేడీ అని చెప్పి ఆ పవర్ అంతా తీసుకుని మా మీద రంకిలేస్తుంటే ఏం చేయగలుగుతాం? వీఆర్ హెల్ప్లెస్. వాళ్ళ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఈ రోజున 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసి చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నీళ్ళు చూపించారు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్చు ఇచ్చారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. దీన్ని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ వారు ధృవీకరించిన పత్రం. మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం. 5 చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని ఎలక్షన్ అఫిడవిట్ లో నో అని చూపించారు. ఎస్ అని రాయాలి, అక్కడ ఎస్ అని రాయాలి. దీనికి సంబంధించిన కానీ దీనికి సంబంధించిన బిల్లులు కానీ ఏమీ చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న అపరిమిత అధికారాలు అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు. గుడివాడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు వాళ్ళు మాకు చిన్న అబ్జెక్షన్ కి విత్ ఇన్ 1 or 2 seconds మేము నుంచున్నాం. తల ఉంచింది, సంతకం పెడతండి, అవకాశం మా తల మీకు దించి పెడతండి, ముందే ఇవ్వాలంట. సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట. సంతకానికి అలా అడగలేదు. నుంచుంటే కూడా మమ్మల్ని నుంచుంటే దట్ ఈస్ అబ్జెక్షన్. స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ అబ్జెక్షన్. అది నుంచున్నానంటే నేను ఇద్దరు నుంచున్నాం. కాగితం దోమంటుంది, రంకిలేస్తుంది మా మీద. ఎవరిచ్చారు అది అధికారాలు? ఇంత దారుణంగా వాళ్ళు ఓకే వాట్ ఇస్ ఇచ్చేది అబ్జెక్షనే కదా. సంతకం పెడతా ఎంత పడుతుంది? 1 second పడతా అంతేనా, అంతకన్నా ఎక్కువ పడతా? సేమ్ ఇదే. ఆ రోజున ఎలక్షన్ కోడ్ లో ఉన్నా సరే ఇళ్ల స్థలాలకు వెళ్ళినప్పుడు బ్యాక్ డేట్ వేసి ఇళ్ల పట్టాలు ఇచ్చేరాదమ్మా ఏమవుద్ది కొడాలని మాట్లాడింది కదా. కోర్టు వైలేషన్ అది. మేము కంప్లైంట్ చేశాం. సేమ్ అధికారి వాళ్ళ ఈ రోజున ఏ ఆరో ఉన్నారో ఆరో ఫోన్ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది. బ్యాక్ డేట్ వేసేయమ్మా, సంతకం పెట్టాం అంటే ఏం చేద్దామని. అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చేది చేస్తారా? ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నిటి మీద ఎంక్వైరీలు చేస్తాం. ఎవరైతే అధికారులు తప్పులు చేశారో, ఎవరైతే అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాలేళ్ళకి పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం. తెలియదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఏదో నా పవర్ ఉంది కదా అని లంకీలు వేస్తే అయిపోయేది కాదు. మాకు టైం వస్తుంది. ఇంత దారుణమా? అబ్జెక్షన్ తీసుకోవడానికి ఇది ప్రధానమైన అంశం. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు కొడాలని. మేము దాని మీద ఏం చేయాలో ఈసీకి, అదేవిధంగా కోర్టుకి, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రెండో అబ్జెక్షన్ మాది. 5 కేసులు ఉన్నాయని ధృవీకరించారు. కొడాలి నాని మీద 5 కేసులు ఉన్నాయని చెప్పి 1, 2, 3, 4, 5 కేసులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. దాని రిలేటెడ్ గా కన్విక్షన్స్ అని నెక్స్ట్ పేజ్ లో ఓన్లీ 2 చూపించారు. ఒకదాన్ని రాశారు, మిగతాదాన్ని నీళ్ళని రాశారు. 3 చూపించారు, 4, 5 నెంబర్ అసలు ఎగరగొట్టేది లేపేశారు.
4వ 5వ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచలేదు. 5వ నెంబర్ సీరియల్ నెంబర్ లో ఉన్న 5 కేసులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కన్విక్షన్ ఎవిడెన్సెస్ అనేది ఇక్కడ చూపించాలి. కేసెస్ ఆఫ్ ది పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఒక షెడ్యూల్ లో చూపించాలి, దాని కన్విక్షన్ రిలేటెడ్ కన్విక్షన్ చూపించాలి. ఆ కన్విక్షన్ లో 3 చూపించారు, మిగతా 2 కేసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. దిస్ ఇస్ ద క్లియర్ కట్ కేస్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ as per the election commission guidelines and the affidavit provided by the Kodali Nani. Based on these above grounds, will contest in the above court to disqualify his candidature in the coming elections. అతని ర్యాలీలకి అతని ప్రచారాలకు జనం రావట్లేదని అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కొడాలి నాని పని అయిపోయింది. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడివాడలో రాష్ట్రం మొత్తం కొడాలి నాని పని అయిపోయింది. ఓడిపోతున్నాడు. అందుకు ఇట్లా అధికారులు అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్నో రోజులు లేవు, అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకెన్నో రోజులు లేవు, 45 రోజులు. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ మట్టి, మీరు చేసిన మున్సిపాలిటీలో బుసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీ ఎంత దారుణం అంటే స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. తొందర ఎంక్వైరీలు వేస్తాం. స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కనుసనల్లో పనిచేస్తాడు. గుడివాడలో చాలా దేవాదాయ ధర్మాదాయ గుళ్ళు ఉన్నాయి. గుళ్ళో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు. అన్ని అధికారులు ఉన్నాయి. ఒక పెద్ద టెంపుల్ ఈవోని అడ్డు పెట్టుకొని ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఈరోజు ప్రసాదాలు ప్రజలకు పెట్టే ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు. అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోండి, 45 రోజులే. మీరు ఎక్కడున్నా ఏమి మొన్నటిదాకా అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు రంగారావు అని, అడ్డదిడ్డంగా చేసేవాడు. ఇప్పుడు నా ట్రాన్స్ఫర్ అయిపోయిందిలే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు నారాయణ తెలుసు, నాకు అయ్యన్న పాత్ర తెలుసు అని చెప్తున్నాడంట. నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ చేసిన అక్రమాలు ఏం వదిలిపెట్టావు, ఎవరు తెలిసినా. అదొక్కటి గుర్తుపెట్టుకొని అధికారులందరూ ఇక్కడ 45 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం మీడియా ముఖ్యంగా. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ఎన్నికల నిబంధనలకు 100% అనుగుణంగా ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు పూర్తి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని తన నామినేషన్ ధృవపత్రాలను సమర్పించారు. రాజకీయ స్వార్థానికి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకే డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న మండలి హనుమంతరావు గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో కొడాలి నాని నామినేషన్ రాద్ధాంతంపై మండల హనుమంతరావు ప్రెస్ మీట్. మండలి హనుమంతరావు మాట్లాడుతూ అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు. ఎన్నికలకు ముందే ఓటమి భయంతో టీడీపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. కొడాలి నాని నామినేషన్ చెల్లదంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం. కనీసం ఎన్నికల నిబంధనలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన లేనివారు నామినేషన్ వేసిన తర్వాత వారిలో జ్ఞానం కలిగించాలని క్యాండిడేట్ హెల్ప్ హ్యాండ్ బుక్ ఇస్తారు. కనీసం దానిలో ఉన్న నిబంధనలు పరిశీలించిన టీడీపీ నేతలకు బుద్ధి వచ్చి ఉండేది. కనీసం అవగాహన లేని వ్యక్తులు నామినేషన్ స్క్రూటీలకు వచ్చి కామెడీ షో చేశారు. ఎన్నికల నిర్వహణలో 6 నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఆర్ఓ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేయలేరు. ఎవరైనా అభ్యర్థి నామినేషన్ పై అభ్యంతరం ఉంటే స్క్రూటినీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో అభ్యర్థి నామినేషన్ పత్రం వచ్చినప్పుడు తెలియజేయాలి. కొడాలి నాని నామినేషన్ వెరిఫికేషన్ పూర్తయి ఆర్ఓ సంతకం కూడా అయిపోయిన తర్వాత కేవలం న్యూసెన్స్ క్రియేట్ చేయడానికే టీడీపీ వాళ్ళు రాద్ధాంతం చేశారు. స్క్రూటినీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించి ఆర్ఓను బెదిరిస్తూ లబ్ధి పొందాలనుకున్న వారి చేసిన ప్రయత్నం విఫలం అవ్వడంతో పిచ్చెక్కినట్లు రోడ్డెక్కి టీడీపీ వాళ్ళు నానా యాగ చేశారు. 2 పూల్స్ చేసిన రాద్ధాంతాన్ని మీడియా కూడా ప్రోత్సహించిన ప్రచారం చేయడం దారుణం. విదేశాల్లో ఉంటూ భారతదేశ యువత రక్తమంతా పీల్చేసి వారి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులు గుడివాడ వచ్చి అధికారులను కొందాం లేదంటే ఓటర్లను కొందామంటూ పిచ్చి డ్రామాలు ఆడుతున్నారు. ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి 2021వ సంవత్సరం వరకు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లలేదు. 2022-2023 సంవత్సరానికి కోట్లాది రూపాయలకు ట్యాక్స్ ఎలా కడుతున్నాడో చెప్పాలి అనేది చాలా వివరంగా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎన్నికల నిర్వహణలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి యొక్క నిర్ణయం ఆఖరి నిర్ణయం, తుది నిర్ణయం. దాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు.
దాని మీద ఏదైనా అభ్యంతరం ఉంటే, నువ్వేదైనా అభ్యంతరం అక్కడ రైజ్ అయినప్పుడు ఎప్పుడు చెప్పాలి? నువ్వు స్క్రూటినీకి అటెండ్ అయిన వెంటనే, స్క్రూటినీలో కూర్చున్నప్పుడు ఫలానా అభ్యర్థి యొక్క నామినేషన్ మేము పరిశీలనకు తీసుకుంటున్నామని చెప్పిన వెంటనే ఆ నామినేషన్లో మాకు అభ్యంతరం ఉంది, మాకు టైం ఇస్తే మేము అభ్యంతరం చేస్తామని చెప్పాలి. అటువంటిది కాకుండా ఏదో నోట్లో ఏదో బెల్లమగడ్డ ఏదో గడ్డ పెట్టుకున్నట్టు పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి సత్యదూరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి అక్కడ చేసి రభస చేసి దాని ద్వారా ఏదైతే ఎన్నికల ప్రక్రియలో భాగమైనటువంటి నామినేషన్ పరిశీలనని పక్కకు పట్టించి ఆర్ఓని బెదిరించి రిటర్నింగ్ ఆఫీసర్ని భయపెట్టి బెదిరించి ఏదో చేయాలని వచ్చినటువంటి ప్రయత్నం విఫలం అవటంతో పిచ్చి గంగిర్లు వచ్చి పిచ్చెక్కినలాగా రోడ్డు ఎక్కి ఏదో నామినేషన్ తేడా వచ్చింది. సరే ఇక్కడంటే ఫూల్స్ ఏదో సగం నాలెడ్జ్తో వచ్చి చేసినారు. మరి మీడియా దీన్ని ఎట్లా చేస్తుంది? ఎందుకు చెప్తుంది ఇవన్నీ? వాళ్ళకు కూడా లీగల్ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఎన్నికల ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి కనుక్కోమనండి. వెళ్ళి మా నామినేషన్లో ఎటువంటి లోపాలు లేవు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి నామినేషన్ పక్కా ఖచ్చితంగా కరెక్ట్ గా ఉంది. లేదే ఈరోజు తగుదనమ్మా అంటూ వచ్చి ఇలా రక్తాన్ని పీల్చినట్టు పీల్చేసుకుని వచ్చిన నువ్వా మాట్లాడేదని చెప్పి ప్రశ్నిస్తున్నా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నామినేషన్లో కానీ లేదా ఇంకో ఇతర అంశాల్లో కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అన్నీ కూడా ధ్రువపత్రాలన్నీ సమర్పించడం జరిగింది. ఆర్ఓని సాటిస్ఫై చేయడం జరిగింది. ఆర్ఓ గారు ఖచ్చితంగా దాన్ని అన్ని ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి దాన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని కూడా ఒక విషయం తంతు చేసి ప్రజల్ని ఓటర్ని తప్పుదారి పడదామనే ప్రయత్నాన్ని ఎప్పటికైనా మీడియా కూడా మేము దీని మీద అవసరమైతే డిఫర్మేషన్ వేసి అన్పాపులర్ చేయడానికి ఓటర్లను ప్రలోభపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కూడా రేపే మేమందరం వెళ్ళి ఫిర్యాదు కూడా చేయదలుచుకున్నాం. తర్వాత దీని మీద డిఫర్మేషన్ కూడా వేస్తాం. కాబట్టి అటు అన్నింటినీ చట్టపరమైనటువంటి పోరాటం చేస్తాం. చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం. ఏదో అయిపోయిన పెళ్లికి బాజాలు మోగిస్తారంటారు చూసారా, ఆ విధంగా ఇదేదో భారతదేశం వదిలేసి అమెరికా వెళ్ళిపోయి భారతదేశంలో ఉన్న యువత రక్తం అంతా పీకేసి వాళ్ళ జీవితకాలం వచ్చే వేతనంలో సగ భాగం దొంగచాటుగా తీసుకుంటూ కోట్లు సంపాదించి ఇట్లా కోట్లు కుమ్మరిచ్చి ఇటు అధికారులు కొనుక్కుందాం లేదా ఓటర్లు కొనుక్కుందాం అని చెప్పి ఎన్నికలకు వచ్చినటువంటి వ్యక్తులు, లేదు అక్కడ మోసాలు చేసి వచ్చిన వ్యక్తులు ఈరోజు మరి ఆయన ఎన్నికల అఫిడవిట్ పరిశీలించినట్టయితే 1920లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా, 2021లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా, 21-22లో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా. భారతదేశంలో ఆదాయం ఒకేసారి ఏకాఏకిన 22-23లో అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏ వ్యాపారం చేశావు? నోట్లు ముద్రించావా? బ్యాంకులు కొల్లగొట్టావా? రేసింగ్ ఆడావా? ఏం చేసావు చెప్పు. ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా ఏదో తప్పు చేసి ఎదుటోళ్ళ మీద తప్పు రుద్దుదాం అని అన్పాపులర్ చేద్దామంటే ప్రజలందరూ దీన్ని గ్రహిస్తున్నారు. ఏదైతే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నామినేషన్ ఉందో అది పక్కా ఖచ్చితం. ఆర్ఓ యాక్సెప్ట్ చేసింది. ఆర్ఓ కూడా ఒక గజిస్టెడ్ ఆఫీసరు, ఆవిడ్ని కూడా అసభ్య పదజాలం, ఒక మహిళను చూడకుండా కూడా మరి నేను శాసనసభ్యుని చేశానంటాడు ఒక ఆయన నేను 120 దేశాల్లో 130 దేశాల్లో తిరిగానంటాడు. అంటే మహిళను గౌరవించడం కూడా రాని వీళ్ళు, మహిళ పట్ల అధికారి పట్ల అసభ్యంగా మాట్లాడే వీళ్ళు రేపు ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలు కూడా గ్రహించాలి. ఇలా కేవలం ఏదో డబ్బు ఖర్చు పెట్టి ఒక ఆయనేమో సీట్ అమ్మేసుకున్న ఆయన, ఒక ఆయన సీటు కొనుక్కున్న ఆయన, కొనుక్కున్నవాడు అమ్ముకున్నవాడు కూడా
ఏదో అయిపోయింది ఈ లెక్క కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి, నమ్మిన వ్యక్తి కోసం నిలబడి 4 సార్లు అంటే 2 దశాబ్దాల పాటు శాసనసభ్యుడిగా పనిచేయడమే కాకుండా గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకుని 5వ సారి ధైర్యంగా వచ్చి పోటీ చేస్తున్నారు. ఆయన మీద పోటీ చేసే సత్తా ధైర్యం లేక ఎన్నికలకు ఒక అభ్యర్థిని తీసుకురావటం, ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఇందులో ఒక ఆయన ఎదటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకోవటం. కేవలం రాజకీయాల్లో ఉండేది ఎందుకయ్యా అంటే తను ఏదో నేను 4 సంవత్సరాలు కష్టపడ్డాను, నాకు 20 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి అని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి ఒక హీనుడు ఏదో మాట్లాడితే రోజు కూడా ఎందుకులే రాజకీయాల్లో ఎన్ని మొదలకుండా వరకుండా అని చెప్తున్నా. నేను చెప్తారా మిస్టర్ రావు వెంకటేశ్వరరావు, నీ తండ్రి రైల్వే ఆస్తి ఎట్లా కాజేశాడో బాలానగర్లో నేను చెప్తారా. నువ్వు నిర్మించిన శోభన హోటల్ ఎవరిదో చెప్పు ఈరోజు ధైర్యంగా. నువ్వు అక్కడ ఒక ఫౌండరీ ఉండేది, ఆ ఫౌండరీలో ఆయన యొక్క మోసం చేసి ఆ కుటుంబాన్ని 1 పాయింట్ 9A హ్యాండ్ బుక్ ఏదైతే హ్యాండ్ బుక్ ఉందో, క్యాండిడేట్ హ్యాండ్ బుక్ ఉందో 230వ పేజీలో 9A కాలంలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని? మీరు అకామిడేషన్ దాంట్లో కూడా అఫిడవిట్లో 17వ పేజీలో చూసుకున్నట్టయితే ఆర్ యూ హ్యావ్ ఎనీ డ్యూస్ టు ది గవర్నమెంట్ అకామిడేషన్. అకామిడేషన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? అకామిడేషన్ అంటే వసతి. ఆయన ఏమైనా వసతికి ఇచ్చారా? ఆయన ఒక స్టాలో ఒక ఆఫీసు రెంట్కి తీసుకున్నాడు, దాంట్లో వ్యాపారం చేయలేదే. వ్యాపారం చేసుకుంటే మరి కాంట్రాక్టు వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు చెప్పాడు కాబట్టి అది వ్యాపారం చేశాడు. ఇక్కడ కాదే, అది ఎందుకు అవుద్ది? అకామిడేషన్ ఇస్ క్వైట్ డిఫరెంట్ దాన్ అలాట్మెంట్. పైకి అలాట్మెంట్ కాదే. ఆర్ ది గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎనీ అకామిడేషన్ టు యూ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేచర్ హౌస్. అతనికి అట్లా అకామిడేట్ చేయలేదే, రెంట్కి తీసుకున్నారు. అది ఎందుకు అవుద్ది? 1, 2 ఒకవేళ ఇవన్నీ ఎప్పుడు క్వశ్చన్ చేయాలో కూడా తెలియకుండా ఎలక్షన్ అఫిడవిట్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు లేవు అనేది ఒక ప్రశ్న కాదు. ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదు అంటే అఫిడవిట్ వేరు, నామినేషన్ పేపర్ వేరు. నామినేషన్లో ఏమన్నా లోపాలు ఉంటే నామినేషన్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చినంత మాత్రాన అఫిడవిట్ బట్టి బేస్ చేసి నామినేషన్ రిజెక్ట్ చేయలేరు. నామినేషన్ రిజెక్ట్ చేయడానికి అందులో ఇచ్చిన ఈ కండిషన్స్ ఏంటంటే వయసు కరెక్ట్గా చెప్పకపోవటం, ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ ఫార్మెట్ ఏదైతే ఉందో ఫార్మెట్ మార్చడం కానీ, ఫార్మెట్లోని అంశాలను ఖాళీగా వదిలేయటం కానీ మాత్రమే దాన్ని రిజెక్ట్ చేయగలరు. నువ్వు బ్యాంక్ లోన్ ఉన్నా చూపించకపోయినా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ది వాటర్, నాట్ ఫర్ క్యాండిడేట్, నాట్ ఫర్ ఎలక్షన్ ఆఫీసర్. అది సమాచారం ప్రజలకి వాటర్లకి ఇవ్వాల్సిన సమాచారం. అది నాకు రేపు పొద్దున ఎన్నిక అయిన తర్వాత ఈయన నా ఇంప్రెషన్, నేను వాటర్గా ఉన్నాను, గుడివాడ నియోజకవర్గంలో వాటర్గా ఉన్నాను, నేను గుడివాడ నియోజకవర్గంలో వాటర్గా ఉన్న నన్ను ఈయన సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల నేను ఈయన మంచి వ్యక్తి అనుకుని ఓట్ చేశాను, ఆయన ఇచ్చిన సమాచారం తప్పు అని ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడానికి ఉపయోగపడద్దేమో కానీ దాన్ని బట్టి నామినేషన్ రిజెక్ట్ చేసేయాలి, నామినేషన్ తప్పిచ్చారు, మేము ఏదో స్వామి ఏదో కట్టారు, ఇది ప్రచారం చేశారు అన్నట్టు తప్పు. నేను అనేది అదే. మీరు సమగ్రంగా చట్టం తెలుసుకోండి, చట్టంలోని అంశాలు పూర్తిగా చదవండి. చట్ట ప్రకారం అయితే రైట్ చేశారు అంటే ఉంది, చట్టంలో లేనిదాన్ని ఒకటి సృష్టించేసి నేను సాధారణంగా జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఒక కుటుంబంలో పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన హక్కు అని 1983లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆ సమాన హక్కు తీసుకొచ్చాడు. మన ప్రిజంప్షన్ ఏముంటుంది, మన ఆలోచన ఏముంటుంది, తండ్రి నుంచి వస్తుంది మగపిల్లలు, తల్లి నుంచి వచ్చింది ఆడపిల్లలు కానీ ఉంటుంది. చట్టం తప్పుకోదుగా. అట్లాగే చట్టం వేరు, మన ఊహ వేరు. చట్టం ఏం చెప్తుంది? అఫిడవిట్ ఓన్లీ సపోర్టింగ్ డాక్యుమెంట్ టు ది నామినేషన్ పేపర్. 2A అనేది పార్లమెంట్ సభ్యుడు ఇవ్వాల్సినటువంటి నామినేషన్ పేపరు, 2B అనేది అసెంబ్లీ అభ్యర్థి ఇవ్వాల్సిన నామినేషన్ పేపరు, 26 అనేది అఫిడవిట్.
రెండింటికి కూడా కామన్ 26 ఏమంటున్నాడు, దాంట్లో స్పష్టంగా ఏమనంటాడు, నువ్వు ప్రతి అంశాన్ని టచ్ చేయి, ప్రతి అంశంలో కూడా నిల్లైతే నిల్లని పెట్టు, నాట్ అప్లికబుల్ అయితే ఇది వర్తించదని పెట్టు, లేదా ఇది ఖాళీగా మాత్రం ఉంచొద్దు. నువ్వు ఎందుకు ఖాళీగా ఉంచొద్దు అని అడుగుతాడు. రేపొద్దు నేను కోర్టులో ఎవడన్నా ఫైల్ చేస్తే నేను వెళ్ళి ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆర్ఓని మేనేజ్ చేసో లేకపోతే ఇంకోటి చేసేసో నేను ఇక్కడ నాకు ఈ ఉన్నాయని రాసేసుకుంటాను. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 30వ రోజుకు చేరుకుంది. గుడ్లవల్లేరు మండలం కవతవరం 1వ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా సాకులు చెప్పకుండా సీఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తు చేశారు. మంచి చేశానన్న ఆత్మ సంతోషంతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెడతారని, చంద్రబాబులో అబద్ధపు హామీలు ఇవ్వరని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తుందన్నారు. 3 సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని మోసగాడు చంద్రబాబు కావాలో, బాబులా మోసపు వాగ్దానాలు చేయని జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. దత్తపుత్రుడు ఢిల్లీ నుండి తెచ్చుకున్న మోడీ పాంప్లెట్ 2014లో ఇంటింటికి పంపారు. బాబు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.
గుడివాడ రూరల్ మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం. సైదేపుడి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన రాము గ్రామ సెంటర్లో పూలమాలలతో రాముకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, ప్రజానీకం. మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ ప్రభుత్వ అసమర్థత, ఎమ్మెల్యేగా కొడాలి నాని చేసిన దోపిడీలు, అరాచకాలను ప్రజానీకానికి వివరించిన రాము ఎన్నికల ప్రచారంలో వీధి వీధిన బ్రహ్మరథం పడుతూ రాముకు స్వాగతం పలుకుతున్న ప్రజానీకం. చంద్రబాబు సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజానీకానికి తెలియజేసిన రాము కూటమి పార్టీల నేతలను తమ ఇల్లోకి ఆహ్వానిస్తూ వివిధ రూపాల్లో సత్కరిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్న గ్రామ పెద్దలు, అభిమానులు, మహిళా సోదరిమణులు, హారతులు, అవ్వతాతల ఆప్యాయతలు, అన్నదమ్ముల జేజేలు నడుమ కోలాహలంగా సాగిన రాము ప్రచారం. పల్లెపల్లిలో బ్రహ్మరథం, అడుగడుగున నీరాజనాలు, పూల వర్షంతో గ్రామాన వెనిగండ్ల రాముకు పల్లె ప్రజల ఘన స్వాగతం. టపాసులు కాలుస్తూ జై చంద్రబాబు, జై జై రాము అంటూ నినాదాలు చేస్తూ సందడి చేస్తున్న యువత వెనిగండ్ల రాము పాయింట్స్. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటపడింది. కనీసం త్రాగునీరు కూడా సక్రమంగా ప్రజల అవసరపడుతున్నారు. తనకు ఒక అవకాశం ఇస్తే గుడివాడను అభివృద్ధి పథంలో నడపడంతో పాటు విద్యావంతులకు ఉద్యోగాలు, కష్టపడే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ఎన్నికల నిబంధనలకు 100% అనుగుణంగా ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల హనుమంతరావు. 30వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం 1వ వార్డులో గడప గడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ రూరల్ మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం. సైదేపుడి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన రాము. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.